హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రకృతిపురం యూట్యూబ్ ఛానల్ తరపున ఏఎం నాయుడు మీకు ఈరోజు వ్యవసాయంలో 5 అంచెల విధానం అనగా 5 లేయర్ మోడల్లో వేసుకోవడం వలన ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి, అది ఎలా వేసుకోవాలి, సో దాని ద్వారా ఫ్యూచర్కి మనకి ప్లస్ మన పిల్లలకి కూడా ఎటువంటి ఆదాయ వనరులు సమకూరుతాయి, ప్లస్ మనం కావలసినటువంటి మన పళ్ళు కాయలు కూరగాయలు కూడా ఏ విధంగా మనం సమకూర్చుకోవచ్చు ఈ 5 వంతుల వ్యవసాయ విధానంలో అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. నా విషయానికి వచ్చేసరికి నేను ఒక 40 సెంట్లు ఒక పొలం భూమిని అయితే తీసుకున్నాను. అందులోని 36x36 పద్ధతి ప్రకారంగా చేసుకున్నాను. మొదట 36 ఇక్కడి నుంచి ఈ మామిడి మొక్క నుంచి నేను ప్రారంభించడం జరిగింది. ఇక్కడి నుంచి ఎటు చూసినా సరే దీని నుంచి మనం రెక్టాంగిల్ వైపు వేసుకున్నప్పుడు అటువైపు 36 అడుగులు, ఇటువైపు 36 అడుగులు చూసుకోవడం జరుగుతుంది. సో అది మొదటి వంతులో వేసినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అది కొద్దిగా పెద్ద జాతి మొక్కలు వేయాలి. అంటే అందులో వచ్చేసరికి మామిడి, సపోటా, జామ, అదేవిధంగా మన యాపిల్, వాటర్ యాపిల్, అది మరలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి, జామ, ఇలా పెద్ద పెద్ద మొక్కలు వేసుకోవాలి. మరి 36 నుంచి 36 అడుగుల దూరం వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక చెట్టు విరివిగా అది మధ్యలో కావలసిన స్థలాన్ని తీసుకొని విరివిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 36 నుంచి 36 అడుగులు వేసుకొని ఇది నాటుకోవడం జరుగుతుంది. అయితే దాని మధ్యని రెండో వంతుగా ఏమేస్తామంటే ఒక మామిడి మొక్క పెద్ద వెడల్పు వెళ్తుంది కాబట్టి సో దాని పక్కనే అంత వెడల్పు ఉన్న చెట్టు కాకుండా కొద్దిగా తక్కువ వెడల్పు వెళ్ళినటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో డబ్బా అనేవ్వండి, నారింజ, లేదంటే నిమ్మ, ఇటువంటి జాతులు మేము వేసుకోవడం జరిగింది. అందువల్ల ఒక మామిడి మొక్కకి ఒక సపోటా మొక్క దీని నుంచి దీనికి 36 అడుగులు, దాని మధ్యలో 18 అడుగుల లేయర్లో ఈరోజు మనం ఈ మొక్కనైతే వేసుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే 40 సెంట్లలో ఉన్నటువంటి ఈ పొలాన్ని మొత్తం కూడా పలు రకాల అయినటువంటి నేను మొక్కల చేత ఇదంతా వేసుకోవడం అయితే జరిగింది. మరి ఈవేళ నా పొలంలోకి వచ్చేసరికి జామ ఉంది, మామిడి ఉంది, నారింజ ఉంది, డబ్బా ఉంది, వాటర్ యాపిల్ ఉంది, కొబ్బరి, మరి పలు రకాలైనటువంటి కొబ్బరి ఉంది, అదేవిధంగా సపోటా ఉంది, దానిమ్మ ఉంది, సీతాఫలం ఉంది, మరి ఉసిరి ఉంది, నిమ్మ ఉంది. సో అన్ని రకాలైనటువంటి పంటలు కూడా నేను ఇందులో వేసుకోవడం జరిగిందనమాట. ఇది కాకుండా మనకి 36, అదేవిధంగా 18, అదేవిధంగా 18లోకి వచ్చేసరికి సగంలో 9, ఇలాగా పెద్ద విరివిగా ఎదిగిన చెట్లు, మధ్యంగా ఎదిగినటువంటి చెట్లు, అదేవిధంగా కొద్దిగా తక్కువ వయసు ఉన్నటువంటి చెట్లు ఏదైతే అలాగా మనం దాన్ని అంచనా ప్రకారం వేసుకున్నట్లయితే మనకి అన్నీ కలిపి సుమారు ఒక 200 నుంచి 250 మనం చెట్ల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఆదాయం ఎలా వస్తుంది అంటే కొన్ని చెట్లు అయితే మాత్రం 3 నుంచి 4 సంవత్సరాలలో కాయవచ్చు, కొన్ని 4 నుంచి 5 కాస్తాయి, కొన్ని అయితే 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపే మనకి ఆదాయాన్ని ఇచ్చేసినటువంటి చెట్లు ఉన్నాయన్నమాట. అలా వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ మనం ఒక లేయర్లో అయితే పపాయ వేసుకున్నాం. ఇప్పుడు పపాయ వచ్చేసరికి ప్లస్ ఒక లేయర్లో అయితే మునగ వేసుకుంటున్నాం, వేరొక లేయర్లో అయితే అరటి వేసుకుంటున్నాం, ఇంకా వేయలేదు, వేసుకుంటున్నాం అన్నమాట. ఇలా ఏమవుతుందంటే ఇవన్నీ 6 నెలలు వచ్చేసరికి కొన్ని ఆదాయాన్ని ఇస్తాయి, మరి సంవత్సరం వచ్చేసరికి కొన్ని ఆదాయాన్ని ఇస్తాయి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొన్ని ఆదాయాన్ని ఇస్తాయి అన్నమాట. ఇలా మనకి అదేవిధంగా ఏంటంటే ఈ సీజన్లో పండే పంట తినడానికి కాకుండా ప్రతి సీజన్ కూడా మనకి ఇది ఉంది అది లేదు అనుకుంటా ప్రతిసారి కూడా మనం తినడానికి అదేవిధంగా మార్కెట్ చేసుకోవడానికి మన చేతిలో ఎప్పుడు కూడా పంట ఉంటుంది. కాబట్టి నేను ఇస్తున్నటువంటి అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా సరే రైతులు
తమ పొలాల్లో ఏ పంట వేసుకున్నప్పటికి కూడా ఈ ఆగ్రో ఫారెస్ట్ మాత్రం కొంత భాగాన్ని కేటాయించి మరి ఈ యొక్క పలు రకాలైనటువంటి పంటలు వేసుకొని అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల భూమి సాంద్రత పెరిగి దాని ద్వారా జీవవైవిధ్యం పెరిగి మనకు వచ్చినటువంటి పంట అదేవిధంగా ఆ కాయలు పళ్ళు అన్నీ కూడా ఎటువంటి పెస్టిసైడ్కి దూరంగా ఉంటూ మనకి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి కాయలు కాసి మనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని, ఇలాగే 5 అంచెల విధానంలో కొంత భాగం వేసుకొని వ్యవసాయం చేస్తానని చెప్పేసి ఈ ప్రకృతి పురం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.